నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నా చాలా వెయిట్ చేయించిన కదా కుర్తా కుట్టనిక మా జశ్వంత్ అంటే మా కొడుకు కుర్తా కుట్టిన అది కూడా వీడియో కోసమే ఒక మీషోలో ఒక ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టింది అనమాట మీకు కూడా చూపిస్తే ఎట్లా వచ్చింది వీడియో కూడా కొంచెం క్లియర్ గానే పెట్టినా చూడండి ఒకసారి అంటే మనం చూసేదాన్ని బట్టే ఉంటది మనం నేర్చుకోవాలంటే కంప్లీట్ గా చూడాలి అసలు ఎక్కడెక్కడ ఎట్లా మెజర్మెంట్లు ఎట్లున్నాయి ఏంది అనేది కూడా క్లియర్ గా పెట్టినా చూడండి ఫస్ట్ చూస్తే అప్పుడు అన్ని క్లియర్ గా చెప్పలేను కదా కొంచెం వీడియో ముందు అనమాట మనకు పెడతా కదా నేను ఇగో ఇది ఇట్లా కుట్టింది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మామూలుగా పిల్లలకి ఆడపిల్లలకైనా టాప్స్ కుట్టుకునే ఫ్రాక్స్ కుట్టుకునేది అనమాట ఇది ఫ్యాబ్రిక్ నాకు ఎందుకు బాగా అనిపించింది అందుకే తీసుకొని సరే దీని మీద ట్రై చేద్దాం నేను ట్రై చేసిన బాగా వచ్చింది ఇట్లా డిజైన్ లాగా రావాలన్నట్టుగా నేను ఇట్లా పెట్టుకున్నా మెయిన్ ఏం తెలుసు ఇక్కడ ఉక్సులు కుట్టుకున్నా చూసిన నేను చెప్పినా మీకు ఎట్లా కుట్టుకున్నా ఏంది అని తెలియాలని ఉక్సులు కుట్టుకున్నా ఎందుకంటే మనం గుండి పెట్టలేం కదా నాకు అంటే అది తెలియదు నాకు ఎట్లా పెడతారు ఏంది మన అక్కడ అంత ప్రాపర్ గా అన్ని ఏం లేవు సరే ఉక్సు కుట్టుకున్న లోపల నుంచి కదా పెట్టుకునేదని దీనిపైన గుండీలు కుడతారు కాకపోతే ఈ డిజైన్ వచ్చింది కదా మా వాళ్ళు ఏం మాట్లాడే నేను కూడా కుట్టలేదు మా వాళ్ళు అట్లా వేసేసుకుంటూ దీనికి చూపిస్తా నేను దీనికి కుట్టిన దానికి గుండి కూడా ఎట్లా కుట్టుకురు ఏందో తెలియాలి కదా మీకు ఇది తీయలేదు అనమాట ఎందుకంటే మనకు అప్పుడే కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా తెలియదు కాబట్టి నేను తీయలేదు ఇప్పుడు నిన్ను వచ్చినాక నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట ఇగో ఇట్లా ఇట్లా గుండి కుట్టిన మన గుండీలు ఉంటాయి కదా పిల్లలై పాతయో షర్ట్లవో టీ షర్ట్లు ఉంటాయి కదా అవి తీసుకొని కుట్టిన మనకి ఇక్కడ దాకా అవసరం లేదు ఎందుకంటే మామూలుగా పిల్లలు కొంచెం స్టైల్ కూడా వేసుకుంటారు కదా చిన్నగా ప్లాన్ అనమాట అది చిన్న ప్లాన్ ఇది కూడా చెప్పుదాంలే అన్నట్టుగా ఇట్లా ఉక్సు పెట్టి ఇదే ఉక్సు ప్లేసులనే గుండి కుట్టేసిన దీనికి కుట్టలే ఎందుకంటే దీనికి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అంతే వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ అయితే చేయండి మన ఈ కష్టపడ్డ వీడియోకి అయితే ఇక్కడ నేను మెజర్మెంట్ షీట్ అనమాట అంటే వాడి కొలతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకున్నాను అనమాట కుర్తా లెంత్ అయితే అది మీ ఇష్టము మోకాలు కడిగి పెట్టుకోవచ్చు మోకాలు కిందికి కొంచెం పెట్టుకోవచ్చు పైకైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ షోల్డర్ చెస్ట్ వేస్ట్ హిప్ హ్యాండ్ లెంత్ ఇవన్నీ మనం మెజర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీ ఉంటుంది అనమాట కట్ చేసి కుట్టేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి 2.5 మీటర్లు ఉంది దీన్ని ఫస్ట్ మనం ఫ్రంట్ భాగం కట్ చేద్దాం ఎందుకంటే షోల్డర్లలో తేడా వస్తుంది చాలా అందుకే రెండు ఒకేసారి కట్ చేయట్లేదు ఇట్లయితే ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్గా ఫోల్డ్ పెట్టిన అనమాట అంటే ఫస్ట్ ఫ్రంటే కాబట్టి ఫస్ట్ ఒకసారి మడత పెట్టుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఇక్కడైతే నేను క్లియర్గానే చెప్తా అర్థం చేసుకొని ఇక్కడ ట్రై చేయండి అయితే నేను ఒక 12 ఇంచులు విడ్త్ పెట్టుకుంటాను అనమాట 12-13 విడ్త్ అంటే ఎక్స్ట్రా కావాలి కాబట్టి 13 పెట్టుకుంటాను అనమాట విడ్త్ అర్థమైందని అనుకుంటాను ఈ విడ్త్ని ఒక 9 ఇంచుకి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట 34కి 8.5 కదా డివైడెడ్ బై 4 చేస్తే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని దానికి మళ్ళీ ఒక 3 ఇంచులు యాడ్ చేసుకుంటాను అంటే ఒక 13 ఇంచులు విడ్త్ పెట్టుకుంటాను అనుకోరి కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ నేను లెంత్ పెట్టుకుంటున్నా అబ్జర్వ్ చేయండి 42 పెట్టుకుంటున్నా ఇంకా మీరు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు మా వాడు పొడుగు అడిగి నేను పొడుగు పెట్టినా ఇంకా కొంచెం మోకాళ్ళకి పైనే ఉంటే బాగుంటుంది ఇట్లయితే ఒక లైన్ గీసుకుంటున్నాను అనమాట 42కి అయితే మనం గీసుకున్నాం కదా హైట్ 42 కింది నుంచి 2 ఇంచెస్కి గీసుకోరు ఇది షోల్డర్ కోసము డౌన్ కోసం అనమాట ఇది షోల్డర్ డౌన్ కోసము ఎందుకంటే షోల్డర్ డౌన్ కుర్తాకి ఎక్కువ ఎక్స్ట్రా ఉండాలన్నమాట ఇట్లయితే నాకు 9 ఇంచెస్ తీసుకుంటాను 9 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నా చంక డౌన్ కోసము అంటే ఇక్కడ షోల్డర్ మావునికి 18 అనమాట 18లో హాఫ్ మనకి 9 కదా సేమ్ అదే తీసుకుంటున్నా ఒకవేళ మీరు ఎక్స్ట్రా లూజ్ కావాలి అనుకుంటే 10 పెట్టుకోవచ్చు 9.5 పెట్టుకోవచ్చు ఇది ఆప్షన్ ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే లూజ్గా ఉంటాయి కుర్తాలకు ఎప్పుడు లూజే ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోరి షోల్డర్ 9 పెట్టుకున్నాను అనమాట హాఫ్ కదా మనకి షోల్డర్లు కూడా మెజర్ చేసుకొని పెట్టుకోరి హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ మనము ఆడపిల్లలకి కుర్తీ ఎట్లా కుడతామో అట్లనే ఉంటుంది అనమాట నేను 9 పెట్టుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే 9.5 10 అంతకుమించి ఎక్స్ట్రా పెట్టకండి ఈ 16 ఏమో మనము చెప్పిన కదా నడుము సైజు 22 ఇట్ సైజు ఈ మెజర్మెంట్లలోనే సేమ్ మనం టాప్ ఎట్లా కట్ చేస్తామో అట్లనే కదా పెట్టుకునేది ఒక్కసారి ఈ లైన్ ఇట్లా గీసుకున్నారు అనుకోరి కుట్టుకునే అదే మనం మెజర్ చేసుకునేటప్పుడు క్లారిటీ ఉంటుంది అనమాట ఎంతెంత పెట్టుకోవాలి ఏంది అనమాట ఇదేమో మనకి 9 ఇంచ్ దగ్గర షోల్డర్ అది చంక రౌండ్ అనమాట చంక రౌండ్ కోసం ఇట్లయితే ఒక లైన్ గీసుకొని
ఇక్కడ పైన 9 పెట్టుకున్నా కదా, కింద కూడా 9 ఉండాలి కదా, అందుకోసం చూస్తాను. ఎందుకంటే క్రాస్ ఉంటాయి కదా పీసెస్, ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. త్రీ కదా, నేను 34 పెట్టుకుంటున్నా. ఇక్కడ ½ ఇంచ్కి ఎందుకు అన్నట్టు 8.5 పెట్టుకుంటున్నా. ఒక 1 or 2 ఇంచెస్ తక్కువ ఉంటే మొత్తం కలిపి ఒక 9 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే కుర్తా అనేది లూజ్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు వేరే పెట్టుకుంటా. ఇది మాత్రం అసలు మెజర్మెంట్ కోసం పెట్టుకున్నాను అనమాట. 33 కదా, ఒక 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకుంటున్నా. ఒరిజినల్ మెజర్మెంట్ ఇది, ఇంకా ఎక్స్ట్రా కాదు. ఒక 9 పెట్టుకుంటున్నా. ఇందులో మనము ఈ చంక దగ్గర ఒక 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలంటే మనకు ఆ రౌండ్ షేప్ రానిక కోసము 1 ఇంచ్ తక్కువ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అందుకే మనకి షోల్డరు అన్నీ 9 వచ్చినాయి. ఎందుకంటే వాడికి ఉన్న వెర్తది. మనం చంక రౌండ్ కాడ తీసేటప్పుడు 1 ఇంచ్ లోపలికని గీసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేది అసలు కొలత నేను 9 పెట్టేసిన, ఇది మనకి లోపలికని పెట్టుకునేది అనమాట. ఆ 1 ఇంచ్ అనేది లోపల, నేను మనకి బ్లౌజులలో కూడా చంక రౌండ్కి నేను ½ ఇంచ్ లోపలికని గీసుకుంటా కదా, ఇది అంతే 1 ఇంచ్ లోపలికని గీసుకొని పెట్టుకోరి. ఓకేనా. ఇదైతే 30 మనకి 7.5 కదా నడుము, 30 వాడిది సైజు, 7.5 పెట్టిన అనమాట. ఈ ఒరిజినలే నేను ఇప్పుడు పెట్టేది, గుర్తుపెట్టుకొని ఇంక ఎక్స్ట్రాలు అంటే పెట్టలేదు. ఇంకా అవి కూడా చూపిస్తా. 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. 39 అనమాట. 39లా 9.5 పెడుతున్నా. 39లో డివైడెడ్ 4 చేసుకోరి, వచ్చింది పెట్టుకోవాలి. ఇట్లయితే ఫస్ట్ ఒరిజినల్ని మనం కుర్తాకి ఎట్లా పెట్టుకుంటామో అట్లా అనమాట. 2 ఇంచ్ ఎక్స్ట్రా, సేమ్ 9 వచ్చింది కదా, 9 అనుకోకండి. ఎందుకంటే నేను ఇక్కడ జరిపి పెట్టిన, నేను ఒక 1 ఇంచ్ లోపలికని తీసుకున్నా. అప్పుడు నాకు 8 కదా పెట్టుకోవాల్సింది, వచ్చేసింది అనమాట క్లారిటీగా. ఇది కొంచెం కన్ఫ్యూజే ఉంటుంది. కుర్తా అది ఇట్లయితే మనం ఈ కరువు స్కేల్ ఉందనుకో, ఇట్లా ఒక సేమ్ టాప్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే అనమాట. టాప్ ఎట్లా కట్ చేసుకుంటాం అట్లనే ఉంటుంది. కొంచెం షోల్డర్లు అవి చేంజ్ అవుతుండే అనమాట. ఇక్కడ మనకి 12 వచ్చింది కదా, మీ ఇష్టం. కింద కూడా 12 పెట్టుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోరు. ఎందుకంటే మనం మలిచి కుడతాం కాబట్టి అందులోకి సరిపోతుంది. వద్దు మాకు కొంచెమే వెడ్త్ కావాలి అనుకుంటే మాత్రము మీ ఇష్టము. ఇట్లయితే కింది దాకా గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నెక్ ఇదంతా అయిపోయింది. నెక్ 2.5 అయినా 2.5, 2 ఇంచెస్ అయినా ఓకే. నేను 2.5 తీసుకుంటున్నా. మీరు కూడా ఇష్టము, ఇది 2.5 అయినా 2 అయినా తీసుకోరి. సేమ్ మన నెక్ హైట్ ఎంత పెట్టినా వెడల్పు కూడా అంతే. ఇక్కడ ఒక డబ్బాలాగా గీసుకుంటే సరిపోతుంది. ఇట్లా కరువు స్కేల్ తోటి మనకి ఒక బోట్ షేప్లో తీసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది అనమాట నెక్. ఇక్కడ మనకి 2 ఇంచెస్ కిందికి అని పెట్టుకున్నాం కదా, షోల్డర్ డౌన్ అది చూడండి. ఇక్కడ కిందికి డౌన్ చేసేస్తున్నా. ఆ 2 ఇంచెస్కి డౌన్ చేసేసిన, ఇంతే. ఇది వేరే ఏం లేదు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇదంతా ఎక్స్ట్రా సైడ్ 2 ఇంచెస్ కింది దాకా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇట్లయితే టక్స్ పెట్టుకోరి, ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా, అంటే తెలియాలి కదా రెండు కలిపి కుట్టుకునేటిది. కట్ చేస్తా చూడండి. నేను
ఇది మనకి ముందు భాగం. బ్యాక్ దీనికన్నా హైట్ వస్తుంది 2 ఇంచెస్. ఇక్కడ మెయిన్ ఏంటంటే షోల్డర్లే బాగా హైట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాయ్స్కి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కదా షోల్డర్లు, ఇవి భుజాలు అవి అనమాట. అందుకోసము వేరువేరుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ముందు పాటు పెడుతున్నాను అనమాట హైట్ కోసము, అంత సేమ్ ఉండాలన్నట్టు. ఏం మారదు కానీ షోల్డర్స్ మారుతాయి అంతే. ఇక్కడ నీట్గా ఎక్స్ట్రాలు ఏమి ఇట్లా పెట్టేసి గీసుకుంటే సరిపోతుంది. టూ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలని చెప్పినగా 2.5 2 ఇంచు ఇష్టం. ఇది కూడా నేను 2నే పెట్టుకుంటున్నా, వీలుంటే 2.5 పెట్టుకొని. అసలు ఫ్యాబ్రిక్ విడ్త్ ఇక్కడ కొంచెం నేను ఎందుకంటే వాడి లెంత్ ఎక్కువ పెట్టుకున్నా కాబట్టి నాకు ఇక్కడ 2 ఇంచెసే పెట్టుకుంటున్నా. 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనకి షోల్డర్ కాడ నుంచి ఇట్లా గీసుకోవాలి చూడండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా గీసుకుంటున్నాను నేను. ఇక్కడ చంక రౌండ్ వరకు గీస్తున్నా. దీన్ని ఇట్లా కలుపుకుంటున్నా. కొంచెం నాకు చాక్ పీసు నేను అనుకోలేదు ఇది కనబడుతుందని అనుకున్నా. 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మన ముందు పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి 2 ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్స్ యాడ్ చేసుకున్నా. చంక దగ్గర యాస్టీస్ గీసుకున్నా. వీలుంటే చర పైకే గీసుకోర్రి, అంటే కొంచెం వెడల్పు ఉండాలి కదా. సేమ్ 2 ఇంచెస్ అని కిందికి గీసుకొని ఒక లైన్ లాగా డ్రా చేసుకున్నా చూసిరా. ఇది కూడా ఒక బోర్డ్ షేప్ లాగా. ఈ ఎక్స్ట్రా అయితే ఏదో పెట్టుకున్నా, దాన్ని మాత్రమే నేను బ్యాక్ పార్ట్లో మనకి రౌండ్ గీసుకున్నాను అనమాట బ్యాక్ కోసము. ఇట్లయితే ఎక్స్ట్రా గీసుకున్నా. ఇట్లయితే కట్ చేస్తున్నా చూడండి. ఇట్లా వస్తుంది. షోల్డర్లే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ 2 ఇంచ్లోనే బ్యాక్కి రౌండ్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ డీప్ దింపం కదా మనము. పైన షోల్డర్ 2 ఇంచెస్ తీసుకున్నాక ఆ డౌన్లోనే నెక్ని డిజైన్ కట్ చేసుకున్నాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నా. ఇది హ్యాండ్ కోసం నేను డిజైన్ అనుకుంటున్నా. ఒక 9 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటున్నాను అనమాట నేను. అది ఫ్యాబ్రిక్ విడ్త్ ఒక 9 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మిగతాది మనకి కాలర్ ఏనిక, మళ్ళీ ఇది ఇక్కడ నెక్ డిజైన్ దగ్గర ఉంటుంది కదా, అది ఏనిక నేను పెట్టుకుంటున్నా. 22 మలుసుకొని కుట్టుకుంటాం కాబట్టి ఒక 23. ఈ డిజైన్ మాత్రమే వేస్తున్నా పర్టిక్యులర్గా. ఇక్కడ డిజైన్ ఉంది కదా దాని వరకే పెట్టుకుంటున్నా. 23 ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకున్నా. 22 అయితే 23 పెట్టుకుంటున్నా. అది పెట్టట్లేదు, ఇది ఒక్కటే చిన్న డిజైన్ ఒకటే హ్యాండ్కి డిజైన్ వచ్చేటట్టు పెట్టిన. నేను ఏది ఉన్నా క్లారిటీగా చెప్తున్నా, కొంచెం విమర్శింటే ఏదైనా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనము. ఇక్కడ 3.5 డౌన్ పెట్టుకుంటున్నా చూసినా. మనం హ్యాండ్ కూడా అంతే పెడతా కదా నేను, సేమ్ 3.5 పెట్టిన. ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఒక 5.5 పెట్టుకున్నా. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఎక్కువ అవసరం లేదు, ఇది హ్యాండ్ పెరుగుతుంది అట్లాంటి ఏం అవసరం లేదనమాట. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నా చూసిరా ఇక్కడ పైన విడ్త్. ఇక్కడ నాకు 8.5 కదా, 9 పెట్టుకున్నా కదా. చంక డౌన్ కూడా ఇట్లా పెట్టుకొని 2 ఇంచెస్కి గీసుకున్నాక ఇట్లా రౌండ్ తీసుకోరి. అంతే. కొంచెం డౌన్లోనే తీసుకున్నా, ఎందుకంటే హ్యాండ్ ఫినిషింగ్ రావాలంటే కొంచెం ఇట్లనే తీసుకోవాలి. అంటే కొంచెం మన కిందికి వచ్చినాక ఇట్లా చూసిరా వంక టైప్ ఉంది, కొద్దిగా అట్లా తీసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. పైన కూడా చూడండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక డౌన్ తీసిన, ఎందుకంటే బాగుంటుంది హ్యాండ్ అట్లా పెడితే. అక్కడ ఫస్ట్ మనము ఫ్రంట్ భాగము అక్కడ ముందు డిజైన్ ఉంటుంది కదా, దాన్ని ఒక 9కి గీసుకోండి. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి, ఎందుకంటే ఇది
అసలు ఎన్ని వీడియోలు చూసినా నేను ఇది చెప్పనీక నేను కట్ చేసుకుంటానికి కూడా, ఎందుకంటే మనకు రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకొని చాలా ట్రై చేసిన. ఒక 9 ఇంచెస్ వరకు గీసుకొని పెట్టుకుని, ఎందుకంటే కట్ చేసుకోవాలి అక్కడ వరకు. 9 ఇంచెస్ అంటే ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా 3 ఇంచెస్ యాడ్ చేసుకొని ఒక 13 ఇంచులకి నేను గీసుకున్నాను అనమాట. 13 ఇంచులకి 1 ఇంచ్ గ్యాప్. ఇవి ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇట్లా కట్ చేస్తున్నా చూడండి. 13 ఇంచులు తీసుకున్నాను అనమాట. నేను 9 ఇంచెసే కదా, ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ కట్ చేయకపోయినా దీని డిజైన్ వస్తుంది అనమాట. చూడండి, అంటే ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అది కొంచెం క్రాస్ డిజైన్ కోసం ముందే కట్ చేస్తున్నాను అనమాట. ఇష్టం ఇది. ఇది మీకు అంతే ఏం అర్థంగా చూస్తుండండి, అర్థమవుతుంది. ఇట్లయితే నాకు డిజైన్ కోసం అనమాట. ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకున్నా. దాన్ని ఐరన్ పెట్టెతోటి డిజైన్ మీద గీయండి, రాంగ్ సైడ్ పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోరి ఉన్న ఫ్యాబ్రిక్ కన్నా. చూపిస్తే ఇప్పుడు అవి ఎందుకు కట్ చేసిన అంటే, ఇక్కడ ఈ డిజైన్ కోసం అంటే ఇక్కడ మనకి ఉక్స్ కోసం కట్ చేసిన అనమాట. ఇక్కడ 9 ఇంచెస్ పెట్టుకున్నా కదా, 9 ఇంచెస్కి కట్ చేసేసుకుందాం ఫస్ట్. చాలానే కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, అవి ఏం లేదు. ఇవి ఇక్కడ కుట్టుకోవడానికి కట్ చేసుకున్న, ఎక్స్ట్రా అయినా కట్ చేసుకున్న తర్వాతనైనా కటింగ్ చేసుకుందరు. ఇది ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నా చూడండి. నేను ఒక 2 ఇంచెస్ కట్ చేసుకున్నా ఈ క్లాత్ని. ఇది మనకి నా ఉంగరం ఉన్నదేమో రైట్ సైడ్ వైపు, ఇదేమో రాంగ్ సైడ్ వైపు అనమాట. నా హ్యాండ్ ఉంగరం ఉన్నదేమో రైట్ సైడ్ వైపు, ఇదేమో రాంగ్ సైడ్ వైపు కుడుతున్నా. ఫస్ట్ రైట్ వైపు పెట్టుకొని కుడుతున్నా చూడండి ఫస్ట్. అంటే ఫ్యాబ్రిక్ రైట్ వైపు కుట్టేది ఇప్పుడు నేను, ఎందుకంటే క్లాత్ డిఫరెంట్ తెలియట్లేదు నాకు. ఇక్కడ నేను అనవసరంగా ఇది తీసుకునేమో అనిపించింది కుట్టేటప్పుడు. నాకు అర్థమవుతుంది క్లాత్. ఇది రైట్ వైపు ఫ్యాబ్రిక్ రైట్ వైపు కుడుతున్నా, గుర్తుపెట్టుకోరి. అట్లా ఒక 2 ఇంచెస్ క్లాత్ ఒక ఎక్స్ట్రా. ఇప్పుడు 9 కదా, 9 అంటే 10, 11, 12 ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోరు క్లాత్ ముందే. ఇట్లయితే 9 ఇంచెస్ వరకు వచ్చి రబ్ చేసుకున్నాక కొంచెం క్రాస్ కట్ చేయరి. కుట్టినాక కట్ చేసుకోరా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే, సరేనా. ఎట్లయితే కుట్టినాం కదా, దాన్ని కొంచెం 1/2 ఇంచ్ అంతా కట్ చేసేసుకొని తర్వాత రాంగ్ సైడ్ వైపు తిప్పుకొని ఇట్లా కుట్టుకోరి. ఇట్లా మలుసుకొని కుట్టుకోరి ఫ్యాబ్రిక్. అసలు మలుగుతలేదు అది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు అర్థమైందా, ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపు అట్లా అట్లా పెట్టుకొని కుట్టుకోవాలి. అట్లా పెట్టుకొని మనం కుట్టుకున్నది కనబడకుండా లోపల కని పెట్టుకోవాలన్నమాట. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది నాకేది. మలిషిన అనమాట, లోపల మలిసి చాలా వరకు ఇట్లా గీకితే కొంచెం అణిగినట్టుండి నాకు వచ్చేసింది. అట్లా ఫ్యాబ్రిక్ని మలిసి కుట్టుకోవాలి. మనం ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా, అంతే చూసి వేసుకోవాలి నీట్గా. అట్లా ఇది రాంగ్ సైడ్ వైపు కుడుతున్నా ఫస్ట్, అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు కుడుతున్నా, రైట్ హ్యాండ్ సైడ్ కాకుండా. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కుట్టాలి పెద్దది, అంటే 1 ఇంచ్ బార్డర్ వచ్చి క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసిన చూడు అది అనమాట. ఇట్లయితే కుట్టుకోరి. ఇప్పుడు మనము రైట్ హ్యాండ్ వైపుది అయితే రాంగ్ సైడ్ తీసుకునేది నేను గీస్తున్నా, మీకు ఇది క్లారిటీ రావాలన్నట్టు. ఇదో రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇది మనం క్యాన్వాస్ పేపర్ని డిజైన్ మీద అతికినాం కదా, దాన్ని కొంచెము ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా ఫ్యాబ్రిక్, 2 ఫోల్డ్ మీద పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా మన కుట్టుబడే అంత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. దీని మీద పడదు, అట్లా మలిచినప్పుడు. ఇట్లయితే కుడుతున్నా. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే కింది కోసము, కింద డిజైన్ కోసం అన్నట్టు. ఇట్లా మనము కుట్టు పాదం ఇంచ్ అంతే కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని. ఇందాక 9 ఇంచెస్ వరకే కట్ చేసి పెట్టుకున్నాం, ఆడి వరకే రబ్ చేసుకొని వదిలేయాలి. దాన్ని కూడా కొంచెం అంత
ఎందుకంటే తిరిగేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా, అందుకోసం అన్నట్టు. కొంచెం క్లాత్ కట్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా అనిపిస్తే అది కట్ చేయకండి, క్యాన్వాస్ పేపర్ అతకబెట్టింది, మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా దాన్ని రైట్ సైడ్ వైపు తిప్పుకొని చూసిరా. మనం కాలర్కి వేసుకుంటే ఐడియా ఉంటుందా క్యాన్వాస్ పేపరు, అట్లనే అతుకుబెట్టిన, ఏం లేదు ఇక్కడ విచిత్రం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయిందంటే మలిచి కుట్టుకున్నాక దీన్ని ఒక కుట్టేయాలన్నమాట మనం. ఈ మలిచి ఐరన్ చేసుకున్నా కదా నేను, అందువల్ల నీట్గా అనుగుతుంది అనమాట ఇది. అదే కుట్టు కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నాక ఆ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట నీట్గా. అది అబ్జర్వ్ చేస్తా, నేను చెప్తానే అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే నాకు మ్యాక్సిమం ఇక్కడ అవుతుంది. ఎవరికైనా నేను ఎన్నిసార్లు చూసినో నేను ఫస్ట్ కుట్టుకునేటప్పుడు. ఇట్లా నీట్గా ఇక్కడ కుర్చీలు రాకుండా అది పైకి ఇట్లా అనుకొని మన 9 ఇంచెస్ కట్ చేసుకున్నాం చూడు, ఆడ నుంచి కొంచెం 1/2 ఇంచ్ పైకని మధ్యకి రఫ్ వేసుకుంటే కుట్టు సరిపోతుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. కుట్టుకోవాలనుకుంటే జర ఇమ్మర్సనే చూడండి, లేకపోతే ఈ పాట అర్థం కాదంటే వేరేది ఏదైనా ట్రై చేసినప్పుడు చెప్తే. ఎందుకంటే చెప్పనీక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అర్థం కావట్లే. నేను క్రాస్ అని కట్ చేసుకున్నా కదా, అక్కడ ఫ్యాబ్రిక్ మలుచుకుంటున్నా చూడండి. అట్లా క్రాస్ అని కట్ చేసినా కదా, ఆడ ఫ్యాబ్రిక్ మలుచుకొని కుట్టుకుంటున్నా. చెప్పిన ఈ 2 ఇంచెస్ మనకి డిజైన్ కోసం కిందికి రావడం కోసం అన్నట్టు ఎక్స్ట్రా కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని నేను. ఇట్లయితే ఇక్కడనే ఈ 2 ఇంచెస్ ఉంది కదా లెంత్, కిందికి 9 ఇంచెస్ కాకుండా అక్కడ 2 సార్లు కింది వరకు కుట్టుకొని మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ మనకి ఇది ఉంది కదా, ఇది అతకాలి కదా క్యాన్వాస్ పేపర్ది, దీన్ని కూడా ఇట్లా కుట్టుకోవాలి. చూసిరా, ఆడ ఉక్సులు కొట్టుకుంటే ఇది డిజైన్ అనమాట. డిజైన్ లాగా వస్తుంది కదా అని నేను ఇట్లా చేసుకున్నా. ఏమైనా ఎక్స్ట్రా పైన మనకు నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, కానీ కొంచెం కన్ఫ్యూజే ఉంటుంది. నేను కుట్టుకున్నంతలో మీకు అంతా చూపించిన. ఇట్లయితే ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నా. మనము వచ్చింది అనుకో ఇది కుట్టుకోవడము ఒక 2 అవర్స్లో అయిపోతుంది. ఫస్ట్ మనం భుజం అది మన నెక్ నుంచి భుజం వైపేయాలన్నమాట. 2 వైపులు అట్లనే వేసుకోవాలి, 2 కుట్లు వేసుకొని సరిపోతుంది. ఇక్కడ నేను లైనింగ్ వేయట్లేదు, ఎందుకంటే నాకు ఏమో వేయాలనిపించలే. కాటన్ కాబట్టి మగపిల్లలు కదటి, అది లోపల బనియన్ వేసుకుంటారు కదా అన్నట్టు వేయలేదన్నమాట. ఇష్టం ఉంటే వేసుకుంటారు మీరు ఎవరికన్నా. ఫస్ట్ ఏంటంటే మనం నెక్ విడ్త్ కొలుసుకోవాలి. అంటే మనం నెక్ రౌండ్ కొలుసుకుంటున్నా చూడండి. నేను ఇక్కడ జారిపోతుంది నాకు అది క్లాత్ అంతా బరువుగా. 20 వచ్చింది నాకు నెక్. అయితే ఇట్లా క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను నేను. 7 ఇంచెస్ మనకి విడ్త్, పొడవేమో ఒక 10 ఇంచెస్ పెట్టుకున్నా. గుర్తుపెట్టుకోరు, ఇది నెక్ డిజైన్ కోసము. 3 ఇంచెస్ గీసుకుంటున్నా ఫస్ట్ నేను. పెన్ను పడతలేదు. ఒక 1/2 ఇంచ్ ఇట్లా లైన్ వేసుకోండి 1 ఇంచ్కి కిందికి. ఇక్కడ 3 ఇంచెస్కి ఇందాక మార్క్ చేసిన పైన ఇట్లా. ఇక్కడ 2.5 కిందికి 2.5. అయితే నేను నెక్ 1.5 పెట్టుకుంటున్నా. గుర్తుపెట్టుకోరి 1.5 ఇంచ్ పెట్టుకుంటాను అనమాట నెక్ విడ్త్ నేను. ఇట్లయితే ఫస్ట్ జాయిన్ చేసుకుందాం, తర్వాత ఇట్లా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఇట్లా నెక్ విడ్త్ పెట్టుకుందాం. అంటే నెక్ షేప్ రావాలి కదా, ఆ దానికోసం అనమాట ఈ ఐడియా. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్. 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 1.5
అంతే, ఇట్లనే పెట్టుకుంటూ పోవాలి. తర్వాత కొలుసుకోవాలి, మనకి కావాల్సిన 20 కదా, 2 మడతల మీద ఉంది కాబట్టి ఇది క్లాత్ 10 అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తా. మనకి ఒకలా ఎక్కువైంది అనుకోండి, నెక్ ఎట్లా కట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తా. ఎందుకంటే ఒక్కొక్కసారి క్రాస్లో నెక్ అవుతుంది కదా, ఇట్లయితే షేప్ ఇచ్చుకోరి. ఓకేనా, అర్థమైందా? ఇది మనకు నెక్. దీన్ని నేను నెక్ డిజైన్ రావాలని, అంటే ఆ డిజైన్ అనేది మిగిలింది ఇందాక ఫ్యాబ్రిక్లో, దాంట్లో ఇట్లా అతుకు పెడుతున్నా చూడండి, రైట్ సైడ్ వైపే అతుకు పెడుతున్నా. ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేస్తున్నా, ఇట్లా అతుకు పెట్టి. ఎందుకంటే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టుకోవాలి మనం. దీనికి రౌండ్ వైపు కాకుండా పైన సైడ్ ఉంది చూడు, దాని వైపు నేను అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఇది చెప్పనీక కూడా నాకేం అర్థం కావట్లేదు, కానీ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఇట్లా కుట్టుకోవాలి. దానికి క్యాన్వాస్కి గమ్ పెట్టినా బాగుంటుంది, కానీ కనబడుతుంది గమ్ము. నేను ఇక్కడ గ్రీన్ దానికి గమ్ము పెడితే నాకు కనబడదు, అందుకే ఇక మళ్ళీ ఎందుకులే రిస్క్ అన్నట్టు కుట్టేసిన అనమాట. చూసిరా, ఇట్లయితే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఇది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తున్నా. నేను ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా కట్ చేసేసుకోరు, కుట్టిన సైడ్ ఉంటుంది కదా అక్కడ సైడ్. దీన్ని కూడా మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ మీద, ఇది కూడా రైట్ సైడ్ వైపే పెట్టిన చూడండి. ఇట్లయితే పెట్టుకొని ఈ నెక్ డౌన్ లాగా అనిపిస్తుంది చూడండి, అక్కడ కుట్టుకుంటాను ఫస్ట్ నేను. నీట్గా అనుకోవాలి, ఏమి హెచ్చు తగ్గులు రావద్దు అనమాట. నీట్గా ఆ కర్వ్ అనేది కూడా నీట్గా దిగాలి, కుట్టుకోవాలి మనం. క్యాన్వాస్ పక్కనే, దాని మీదనన్నా దాని పక్కనన్నా వేసుకోరు, మరీ క్లాత్ మీద వేయకండి. ఎన్ని నిమిషాలు పెట్టినా నాకు ఇంకా స్పీడ్ అయినట్టే అనిపిస్తుంది వీడియో. అంత స్పీడ్ అయిపోయింది వీడియో. నేను ఇంకా తక్కువ నిమిషాలు పెడదాం అనుకున్నా, ఒక 20 వరకు పెడదాం అనుకున్నా, కానీ అసలు సాధ్యం కావట్లేదు మాకు. ఇట్లయితే కట్ చేసుకోవాలి, అది ఎక్స్ట్రా ఇట్లా డాట్లు పెట్టుకోవాలి, తిప్పుకోవాలన్నమాట. దీన్ని తిప్పుకొని కుట్టుకున్నాక డాట్లు పెట్టాలి, అది మనకి ఎప్పుడు కరువు దగ్గర తిరగాలి కదా, అట్లయితే కట్ చేసుకోరి. ఒక పాదం మందం ఖర్చు ఉంచుకొని ఇట్లా వస్తుంది అన్నమాట మనకి. దీనిపైన ఫ్యాబ్రిక్ కూడా ఒక పాదం ఖర్చు అంతా ఉంచుకోర్రి. నేను అది తిప్పలేదు, గుర్తుపెట్టుకోరి, చూసిన అంతే జస్ట్ మనకి, ఎందుకంటే అట్లా వస్తుంది కుట్టుకోవడానికి కావాలి కదా పాదం ఖర్చు అంతా, అందుకోసం పాదం ఖర్చు అంతా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్నా కింది సైడు. ఇప్పుడు ఇది మనకి నెక్ లెఫ్ట్ సైడ్ నుంచి కుడుతున్నా చూసిరా, డిజైన్ ఏమో మనకు రైట్ సైడ్ వచ్చింది. ఇక్కడ నేను తిరగలేసుకొని కుడుతున్నా, గుర్తుపెట్టుకోరి, అంటే ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపు నుంచి కుడుతున్నా. ఇక్కడ నేను ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట, రాంగ్ సైడ్ వైపులో నుంచి కుట్టుకొని రైట్ సైడ్ వైపు తిప్పుకోవాలి గల్లా అనేది. ఇటైతే పావించి వదులుకున్నాం కదా, అంటే తెలుస్తుంది అనుకో ఇక్కడ మనకి. అట్లా ఇట్లా కుట్టుకోండి రౌండ్. రాంగ్ సైడ్ వైపు కుడుతున్నది డిజైన్ నేను. ఇట్లయితే కుట్టేసుకొని రాంగ్ సైడ్ వైపు కుట్టినప్పుడు రైట్ సైడ్ వైపు నెక్నే తిప్పుకోవాలి. చూసి ఇట్లా కనబడుతుంది మనకి. అయితే ఫస్ట్ తిప్పుకోక ముందుకు మనము షోల్డర్లా ఇది ఉంది కదా, నెక్ డిజైన్ ఉంది కదా, ఆ రాంగ్ సైడ్ వైపు కూడా ఇట్లా ఇట్లా కుట్టుకోరు షేప్ని. ఇక్కడ ఏ నుంచి ఇట్లా
ఇట్లా మీకు ఎక్కువ తక్కువ అయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నాకు ఎక్కువ ఉంది కొంచెం, నేను నాకు గీసుకొని దాని మీద కుడుతున్నా. తిప్పుకోక ముందుకే కుట్టుకోరు ఇవి. ఇట్లా ఎక్స్ట్రా అయిందిగా నాకు కట్ చేసేసుకున్నాను నీట్గా. ఒక షేప్ అనుకుంటాం కదా మనం, ఆ షేప్లో కుట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ఇట్లా తిప్పుకోవాలి. ఇది నెక్ డిజైన్ అవుతుంది. సేమ్ దీన్ని కూడా ఇదంతా రాంగ్ సైడ్ వైపే చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషనే, అంటే వాళ్ళు ఎట్లా కుడుతురు, ఏది కుట్టినా సరే ఎవరైనా, నేను మ్యాక్సిమం హిందీ వాళ్ళే చూసిన, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తాను బాగా ఏది ఎట్లా కుడుతురు ఏంది అర్థం కాదు వాళ్ళు చెప్పేది కూడా నాకు. కాకపోతే కుట్టే విధానాన్ని చూస్తా, ఫ్యాబ్రిక్ ఎట్లా మలుస్తురు ఏంది ఎంత ఉంచుకుంటారు అంచనాకు వచ్చేస్తా నేను. ఇట్లా పైనుంచి ఇట్లా ఫస్ట్ ఇది కుట్టుకున్నాకనే తిప్పుకోవాలి, మళ్ళీ తిప్పుకొని మనం కుట్టుకోవాలన్నమాట. సరే ఇగో ఇట్లా డిజైన్ అనేది అర్థమైందా, ఇట్లా వస్తుంది. అట్లా కుట్టుకోవాలి అని చూపించినాక మనం ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి పైన అనిగే కుట్టు ఒకటి వేయాలన్నమాట. ఇది రైట్ సైడ్ వైపు వచ్చింది చూసిరా డిజైన్ అనేది. మనం కుట్టుకున్న షోల్డర్ అది ఉంది కదా దాని మీద కనబడకుండా నీట్గా మనకు తెలుస్తుంది, మనకు అణిగిపోతుంది. ఇది నెక్ అనేది అణుగుతుంటుంది చూడండి, మనం పెడుతుంటే కూడా తెలుస్తుంది మనకి. అట్లా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. అంటే ఎక్కడ అర్థం కాలేదు మెయిన్ దాన్ని బట్టి మనము చేద్దాము. ఎందుకంటే ఇది మగపిల్లలది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మామూలుగా కాలర్ డిజైన్ పిల్లలకి వేసుకునేటోళ్ళకైతే ఐడియా వస్తుంది. ఇది ఎట్లయితే రబ్ చేసుకొని వదిలేసుకోరి. రబ్ చేస్తున్నా నేను, అంతే, ఏం చేయట్లేదు. హ్యాండ్స్ యాడ్ చేసుకుందాం ఇంకా మనం. ఇట్లయితే వచ్చింది మనకి నెక్, ఎట్లుంటుంది అనమాట నెక్ డిజైన్. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా, ఇంతసేపు ఏం కుడుతున్నా ఏందో అనుకుంటారు కదా, చూడాలి బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది హ్యాండ్ మలిచి కుట్టుకుంటున్నా, హ్యాండ్ కింద మనము హ్యాండ్ మలిచి కుడుతున్నాను అనమాట. నాకేంటంటే కొంచెం డిజైనే రావాలి, ఎక్కువ డిజైన్ వద్దు, అందుకే అట్లా కట్ చేసిన. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా మీకు. లేదా మనకు మధ్యకి ఎప్పుడైనా షోల్డర్లో మించుకెళ్ళి కిందికి కుట్టుకోవాలి, మనకి సరిపోతుంది కదా ఫ్యాబ్రిక్ అని కింది నుంచి కుట్టొద్దు, షోల్డర్లోనే అటు సైడ్ ఇటు సైడ్ 2 సార్లు. తెలుసు కదా ఇదంతా హ్యాండ్, నేను ఎప్పుడైనా ఇట్లనే యాడ్ చేస్తా. మళ్ళీ తిప్పి మళ్ళీ షోల్డర్ నుంచి మళ్ళీ అటు సైడ్ కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ కాబట్టి ఫాస్ట్ పెట్టేసింది మా పండమ్మ ఎడిటింగ్లో. ఇది అంతే. చంకలు 2 వైపులా 2 హ్యాండ్స్ ఇట్లనే జాయిన్ చేసుకోవాలి చూడండి. కొంచెం ఎక్కువ వచ్చింది నాకు, అది కట్ చేసేసుకుంటా. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే, మనము పెట్టుకున్నాం కదా 22 వరకు, అక్కడ వరకే ఇట్లా మలిచి కుట్టుకోరి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని చూసిరా, ఇది స్కర్ట్ దగ్గర, నేను ఇప్పుడు చూపించేది స్కర్ట్ దగ్గర గుర్తుపెట్టుకోరి. స్కర్ట్ని కుడుతున్నాను నేను ఇప్పుడు, ఏం లేదు. ఇది కింద నుంచి ఇట్లా కుట్టుకున్న స్కర్ట్స్ మనము పిల్లల టాప్స్కి ఎట్లా కుట్టుకున్నామో అట్లనే అనమాట. ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నా.
ఇట్లయితే మనకి చంకలు సేమ్ ఉండాలి కదా, కొంచెం చూసి పెట్టుకొని ఇట్లయితే మనం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్కర్ట్ దగ్గర అన్నీ కుట్టేసుకోవాలి మూలలు. ఫస్ట్ ఇది క్లాత్ మీద నేను కుట్టుకుంది కూడా మీకు కనిపించట్లేదు, ఎందుకంటే వేరియేషన్ ఎక్కువ తెలియట్లేదు. ఇవి ఉంటాయి కదా మనకి, ఇవి కుట్టుకోవాలన్నమాట సైడ్ స్కర్ట్, ఇవి గుర్తు పెట్టుకొని. ఇది మనకి పిల్లల టాప్ లెక్క ఏమి రెడీమేడ్ స్టైల్లో కుట్టేయచ్చు అనమాట వీటిని మనము. ఫస్ట్ అవి కుట్టుకున్నాక ఈ నడుము జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంతే. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.